ఫోటోలోని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ. మా పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో ఉన్న సున్నాదేవి గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు. మన ప్రభుత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు 4,000 నుంచి 6,000కి పెంచి ఇస్తున్న వికలాంగం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి. ఈరోజు ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇతనికి శారీరక వైకల్యమే కాదు, చాలా పెద్ద మానసిక వైకల్యం కూడా ఉంది. అప్పల్ రాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువు వ్యక్తి. గతంలోని వైసీపీ అధికారంలో రాగానే తెలుగుదేశం వాళ్ళందరి తాలూకా పెన్షన్లు తీసివేసినప్పటికీ ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్యక్తి గురించి చాలా రకాల కంప్లైంట్ వచ్చినా ఒక వికలాంగుడు పెన్షన్ తీసివ్వడం వల్ల మంచిది కాదు అని ఆ పెన్షన్ తీయకుండా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎంత సిగ్గులేని వ్యక్తి అంటే, ఈరోజు ఇతని తండ్రికి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ వచ్చింది. ఇతని తమ్ముడు ఆర్మీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. అయినప్పటికీ రెవెన్యూ కార్డులని, రేషన్ కార్డులని మేనేజ్ చేసి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ పెట్టారు. ఆ విషయం కూడా మా టీడీపీ సోదరులు నా దృష్టికి తీసుకొచ్చారు. అమ్మా, ఈమె కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆల్రెడీ ఇతనికి పెన్షన్ వస్తుంది, ఈమెకి మళ్ళీ ఎలా పెన్షన్ ఇస్తారని. ఒక విడో పెన్షన్ ని తీయాల్సిన అవసరం మనకి లేదు, గవర్నమెంట్ ఇస్తుంది, ఇవ్వనివ్వండి అని చెప్పాం. అయినా ఎంత సిగ్గులేని వెధవ అంటే, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ వీడి పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, అచ్చెన్నాయుడు గారిని, అందరు తెలుగుదేశం నాయకుల్ని పోస్టుల ద్వారా అత్యంత నీచాతి నీచంగా విమర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని వెతికి మరి మా పలాస పెద్ద పశువు అప్పల్ రాజు గారు ఉన్నారు కదా, ఆయన ఇంకో పెద్ద సైకో పర్వర్ట్. ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు. ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే, ఇవ్వాలన్నా, ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాతలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి, గౌతు శిరీష దాడి అని కల్లిబొల్లి ఏడుపులు ఏడవడానికి అప్పల్ రాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలుకున్న మనుషులు వీళ్ళందరూ. చాలా మంది ఉన్నారు మా పలాసలో. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు, ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద అప్పల్ రాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా ఖండన ఇవ్వాల్సిన అవసరం నాకుందని నిన్న నేను మధ్యాహ్నం 11కో 12 గంటలకో ఇచ్చిన ఖండన ఇచ్చిన పేపర్ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. ఎంత సిగ్గులేని జన్మలంటే, ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్పౌస్ పెన్షన్ తీసుకోవాలి, ఇంకో పక్క తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకల్ నాయకుల్ని తిట్టాలి. రాష్ట్రంలో ప్రజలకి, పలాసల ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి, గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం, ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి. నిమిషం పట్టదు అప్పల్ రాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మీకే అడుగుతున్నాను. వికలాంగుడు అని చెప్పి వదిలేయాలా? తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాలితో ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీనే విమర్శించిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి. ఈ సందర్భంగా సోదరి, ఈరోజు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక విన్నపం. మేడం, మీరు కూడా గతంలో ఇంతకన్నా భయంకరమైన ట్రోల్స్ కి ఇబ్బంది పడ్డారు. ఈరోజు చట్టాలు చేసే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్ మనమన్నా పెడదాం. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇలా సోషల్ మీడియాకి ఒక అదుపులను పెడదాం, మనమన్నా డెసిషన్ తీసుకుందాం.
ఎందుకని అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఎక్కడ దేశంలో లేని విధంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకొచ్చి తల్లి లేదు, కూతురు లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా మాట్లాడే ఈ సంస్కృతి 2019కు ముందు వైసీపీ పార్టీ తీసుకొని వచ్చింది. 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి పలాస ప్రజలకు కూడా అడుగుతున్నాను, 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలను తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యురాలిగా, చట్టాలను శాసించే మహిళగా ఈరోజు ఉన్నాను. నిమిషం పట్టదు వీళ్ళని గతంలో అప్పలరాజు గారు చేసినట్టు ఒక లక్కోజ్ వినోద్ గాని ఇతర తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తల్ని కనీసం పోలీసుల చేత కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టి పడేసి పాతపట్నం జైల్లో పెట్టినవి ఇంకా పలాస ప్రజలకు గుర్తుండే ఉంటాయి. నిమిషం పట్టదు ఈరోజు అప్పలరాజునైనా ఆ పని చేయించడానికి. కానీ కొన్ని విలువలతో పెరిగాము, కుటుంబంలో విలువల్ని పాటించే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అరే శ్రీకాకుళం జిల్లాలో విలువలతో కూడిన రాజకీయాలండి. శ్రీకాకుళం పెట్టింది పేరు ఏ రాజకీయ పార్టీలైనా కానీ. ఇదే పలాసలో గౌతు లచ్చన్న గారు, మధ్య తులసిదాస్ గారు, గౌతు శివాజీ గారు, మధ్య నారాయణరావు గారు, జగన్ నాయకులు గారు, అప్పయ్య దొర గారు ఇంతమంది రాజకీయాలు చేశారు, ఓడారు, గెలిచారు. ఎప్పుడైనా వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ పేర్లు గాని, ఆడవాళ్ళ ఫోటోలు గాని, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు వివరాలైన రాజకీయాల్లోకి వచ్చాయా? ఈ రోజు ఎందుకు అలా జరుగుతున్నాయి? ఒక్క పలాసలో, శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 7-8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడైనా కుటుంబ సభ్యుల పేర్లు గాని, కుటుంబ సభ్యుల ఆడవాళ్ళు గాని ఇంత నీచాతి నీచంగా అప్పలరాజు అనే ఈ పశువు పెట్టిస్తున్నట్టు ఎవరన్నా పెట్టిస్తున్నారా? ఒక్క అవకాశం ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పలాసాని అభివృద్ధి చేసే ఒక బంగారు అవకాశం వదిలేసి కొండల్ని కొట్టేయడం, భూ కబ్జాలు చేయడం, అర్ధరాత్రి గూండాలను పంపించి పోలీస్ స్టేషన్ లో చితక తన్నించడం, లేదా జేసీబీలు పెట్టి తెలుగుదేశం తాలూకా ఇళ్లని, రోడ్లని కూలించడం తప్పితే ఏం చేశాడు 5 సంవత్సరాలు నేను అడుగుతున్నాను. ఈ రోజు ఓడిన తర్వాత కూడా నాకు పోరాటం తప్పట్లేదు. అప్పలరాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో. చట్టాలను మార్చండి దయచేసి. నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు వీటిని నేనేం చేయాలి? వికలాంగులను వదిలేయాలా? రాజ్యాంగం వికలాంగులకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి, ఎస్సీలకి అందరికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అనుభవించమని ఇచ్చిందండి. అంతేగాని ఎస్సీలమని, బీసీలమని, ఓసీలమని, వికలాంగులమని తప్పులు చేస్తే శిక్షలకు రిజర్వేషన్స్ రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశాడా లేదా చూసుకొని శిక్షించమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కూడా మాట్లాడుతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి వీళ్ళ వికలాంగులు వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు, ఎంతైనా బరి తెగించొచ్చని అప్పలరాజు చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. 40-50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశంలో గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తయారైన ఇలాంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నారా అండి? రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎవరిచ్చారండి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదని? అప్పలరాజు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య, ఆయన మామగారు, వాళ్ళ ఇంట్లోనే ఆయన తమ్ముడు, ఆయన 2 అన్నలు, ఆ నలుగురు ఇక్కడ రాజకీయం చేసింది మర్చిపోయాం. ఆ పలాసలోని మాట్లాడితే నా కుటుంబం మీద వస్తున్నారు, ఒక్కడనే నిరూపించమనండి. నేను చాలా చక్కగా అడుగుతున్నాను అప్పలరాజు గారిని, నువ్వు ఈ రోజు నీ తప్పు తడకల సాక్షిలో రాయించిన దానికి ఒక్కటి నిరూపించి నీకు నేను 5 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. ఇక్కడ నిరూపించకపోతే నీకు ఎప్పుడు అడుగుతుంటాను, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో అప్పలరాజు. నిరూపించకపోతే నువ్వు నిరూపించావా? ఒక్క తప్పు నువ్వు రాయించిన పేజీలు దాంట్లో ఒక్క తప్పు నా కుటుంబం మీద నిరూపించావా? నాతో పాటు నా కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇంకెవ్వరు కూడా రారు. ఇంత ఓపెన్ ఆఫర్ నీకు ఇస్తున్నాను. నువ్వు చేసిన వాటికి సాక్ష్యాలతో సహా చూపించాను. సూదికొండను తినేశారన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న పత్రికలో సోదరులు అక్కడికి వెళ్తే తెలుస్తుంది సూదికొండ ఉందో లేదో, సూదికొండ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్లు ఎవరు వేసినవో. నేను చెప్పిన నల్లబొడ్డూరు కొండ ఉందో లేదో కూడా మీకు నేను సాక్ష్యాలతో సహా చూపించాను. ఎప్పుడూ చెప్తుంటాను, నిజం ఒక్కసారి తిరిగి వచ్చే లోపల అబద్ధాలు 100 సార్లు ప్రపంచానికి చుట్టొస్తుందని.
ఈరోజు ఇతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వికలాంగుడైన సభ్య సమాజంలోని తలదించుకునే విధంగా తన వికలాంగత్వం తనకి ఒక ఆయుధంగా మార్చుకొని నా జోలికి ఎవరు రారులే అని చెప్పి ఈ రోజుకి మా ప్రభుత్వంలో మేమిచ్చిన పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ తల్లికి కూడా పెన్షన్ వస్తే మా మీద రాస్తున్న రాతలకి నేను ఈయన మీదకి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి వికలాంగుడని మాత్రం జాలి పడకండి. వీడు పెట్టిన గత పోస్టులు ఒకసారి వాడి పేరుతోని మీరు సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి వీడు ఎలాంటి పోస్టులు పెట్టాడో, నన్నే కాదు అసలు ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని నా తండ్రి గురించి మాట్లాడతాడు, నా తాత గురించి మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. అప్పుడు వీడికి వికలాంగుడని మనం జాలి చూపించక్కర్లేదు. దయచేసి అనిత గారికి ఒకటే మనవి, ఇలాంటి సోషల్ మీడియాలో ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఇది చాలా ప్రమాదకరమైన జాడ్యంగా మన ముందు తరాలకి శాపంగా మారబోతుంది. ఇంకా ఆడపిల్లలు అన్న వాళ్ళు ఎవరు రాజకీయాల్లో రాకుండా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్టర్స్. దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా, మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక చట్టం చేసి మీరు చరిత్రలో నిలుచుకోవాలని దయచేసి పలాసలో ప్రజలు కూడా ఆలోచించండి. ఒకే ఒక్కసారి ఎన్నుకున్నారండి అప్పల్ రాజుని, ఇంకా జన్మలో ఆయన మళ్ళీ అధికారంలోకి లాగాడి ఎందులో గెలవలేడు. కానీ 5 సంవత్సరాల్లోనే చాలా విలువగల రాజకీయాలు జరిపే ఈ పలాసలోని ఇలాంటి బాస్టర్స్ ని 5 సంవత్సరాల్లో తయారు చేశాడు వీడు. ఇక్కడ ఈయన గాని అక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గాని 5 సంవత్సరాల్లోని ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం చూడలేని ఇలాంటి వాళ్ళని రెడీ చేశారు. ఇంకొకసారి ఇక్కడ అప్పలరాజు లాంటి వాడికి గాని అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి గాని అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రంలోని ఆడపిల్లలు గాని అసలు ఆడవాళ్ళు గాని ఆ మహిళలకు గాని రక్షణ ఉంటుందా, వాళ్ళు బయటికి రాగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఈ దున్న బాలకృష్ణ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్టం తన పని తను చేసుకుపోతుంది. మళ్ళీ ఈ గంటన్నరలోనే మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని, వికలాంగుడు కాదు ఎవడైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయబడతారు, లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అని నీకు సమయంగా మనవి చేస్తూ, దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేపడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని మరొక్కసారి హోంమంత్రి సోదరి అనిత గారికి విన్నవిస్తూ, పలాసలో ప్రజలకు కూడా ఈ రోజు అతనికి అరెస్ట్ ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా నిజాలు తెలియాలని మీ ముందుకు వచ్చానండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.